స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. దర్శకుల స్పెషల్లో భాగంగా ఇవాళ స్వరాభిషేకం వేదికపై సక్సెస్ఫుల్ సినిమాలు మనకు అందించిన దర్శకులు ఎస్జే సూర్య గారు, కెఎస్ రవికుమార్ గారు, సురేష్ కృష్ణ గారు అందించిన చిత్రాల్లోని పాటల్ని వినబోతున్నాం. ముందుగా కెఎస్ రవికుమార్ గారు గురించి ఓ నక చిత్రం. ప్రేక్షకుల నాడి తెలిసి వాణిజ్య విలువలు జోడించి అగ్రతారలతో అత్యధిక వ్యయంతో విజయవంతమైన చిత్రాలు రూపొందించిన దర్శకుడు కెఎస్ రవికుమార్. రచన, నటన విభాగాలతో పాటు నిర్మాతగా తమిళ చలనచిత్ర సీమలో తనకంటూ ఆయన ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కొన్ని చిత్రాల్లో కనిపించారు కూడా. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి కోలీవుడ్ స్టార్స్తో ఆయన తమిళంలో సూపర్ హిట్లు తీశారు. వాటిలో ముత్తు, నరసింహ, దశావతారం, భామనే సత్యభామనే వంటి డబ్బింగ్ చిత్రాలు తెలుగులోనూ బాగా ఆడాయి. ఆడియో హిట్స్ కూడా సాధించాయి. రవికుమార్ కొన్ని తెలుగు చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్ వంటి అగ్ర తారాగణంతో స్నేహం కోసం, బావనచ్చాడు, జైసింహ, రూలర్, విలన్ లాంటి చిత్రాలను రవికుమార్ నేరుగా తీశారు. మరి నేటి స్వరాభిషేకం కార్యక్రమంలో కెఎస్ రవికుమార్ గారి చిత్రాల నుండి ఎంపిక చేసిన కొన్ని పాటల్ని విందామా? స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట నటి విజయశాంతికి పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేసిన ఏఎం రత్నం 1990లో నిర్మాతగా మారారు. శ్రీ సూర్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కర్తవ్యం సినిమాతో శుభారంభం చేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు. కొన్నింటికి దర్శకత్వం వహించారు కూడా. 1998లో ఆయన సుప్రసిద్ధ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ గారి సారథ్యంలో శరత్ కుమార్, విజయ్ కుమార్, సిమ్రన్ ముఖ్య పాత్రల్లో నట్పుక్ కాగా చిత్రాన్ని నిర్మించారు. భారీ విజయాన్ని సాధించిన ఆ చిత్రాన్ని ఏఎం రత్నం తెలుగులో తీసే బాధ్యతను రవికుమార్కే అప్పగించారు. అది శరవేగంతో నిర్మాణం పూర్తి చేసుకుని 1999లో విడుదలైంది. తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. అదే చిరంజీవి, మీనా, విజయ్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన స్నేహం కోసం. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర గారులతో పాటు నిర్మాత రత్నం గారు కూడా పాటలు రాశారు. వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన పాట మీసమున్న నేస్తమా అనే పాట. ఎస్ఏ రాజ్ కుమార్ స్వరబద్ధం చేసిన ఈ సిరివెన్నెల గారి గీతాన్ని సినిమాలో రాజేష్ ఆలపించారు. ఆ పాటని స్వరాభిషేకం వేదికపై పాడేందుకు వస్తున్న గాయకుడు శ్రీకృష్ణ. మరి మీసమున్న నేస్తం గారి రోషం ఎలాంటిదో విందామా? మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. మీసమున్న నేస్తమా ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేప వేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు. పరిగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నాళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి. వయసెంత మరిచి
కలకాలం మనతోటి వెన్నంటే ఉంటాయి మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేశానో నీ స్నేహం పొందాను నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా సూపర్ స్టార్ రజనీకాంత్తో దర్శకుడు కెఎస్ రవికుమార్ తీసిన మరో సూపర్ హిట్ మూవీ 1999లో వచ్చిన పడయప్ప. ఇందులో రజనీకి తండ్రిగా నడిగర్ తిలగం శివాజీ గణేశన్ నటించడం మరో విశేషం. అప్పట్లో 210 ప్రింట్స్తో 7 లక్షల ఆడియో క్యాసెట్స్తో విడుదలైన పడయప్పకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. హీరోను ప్రేమించి అతడు కాదనడంతో పగబట్టిన యువతిగా రమ్యకృష్ణ, హీరో ఆరాధించే యువతిగా సౌందర్య రజనీతో కలిసి నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి ఆడియో హిట్ ని అందించారు. ఈ చిత్రాన్ని అదే సంవత్సరం నరసింహ పేరుతో ఏఎం రత్నం తమ శ్రీ సూర్య మూవీస్ పతాకంపై తెలుగులోకి డబ్ చేసి తమ ఖాతాలో విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇందులో ఏఎం రత్నం శివగణేష్ తో కలిసి రాసిన ఓ కిక్కు ఎక్కెలే అనే పాట ప్రేక్షకాదరణ పొందింది. సినిమాలో ఫేబీ మణితో కలిసి మనోగారు పాడిన ఆ పాటను స్వరాభిషేకంలో మనకి వినిపించేందుకు వస్తోంది మనోగారే. విని ఆనందిద్దామా? చెప్పతో చెలే వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరే బెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ కిక్కు ఎక్కెళ్ళే సిగ్గుపోయేలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెళ్ళే చెప్పతో చెలేటి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరే బెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
బంగారం దాచిపెట్టావు, వజ్రాలే దాచిపెట్టావు, ప్రాణాన్ని దాచయేది తాళం. శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగా ఉన్నదెవరు చెప్పు. అరే జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు, ఇది ఏవే మన వేదం. జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు, ఇది ఏ మనోవేదం. ఈ భూమి మనదేలే, మన వీధిలో జాతి కోసం మతం కోసం గొడవెందుకు. ఓ కిక్కు ఎక్కలే, ఓ సిగ్గుపోయలే, ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే, ఉన్న నిజం చెప్పతో చెలే. తల్లిని ఎంచుకునే తండ్రిని ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు. రూపం ఎంచుకునే రంగును ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు. పుట్టుక ఎంచుకునే మరణమునెంచుకునే హక్కే నీకే లేనే లేదు. లేదు పరిశోధించి చూస్తే నీ జీవితం ఒకటే నీ చేతుల్లో ఉంది, లేరా సాధించేరా. కిక్కు ఎక్కలే, సిగ్గుపోయలే, ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే, ఉన్న నిజం చెప్పతో చెలే. మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళా, మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళా, మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళా, తీసుకెళ్ళా. ఓ దర్శకుడు కెఎస్ రవికుమార్ 1995లో రజనీకాంత్, మీనాలతో రూపొందించిన సూపర్ హిట్ చిత్రం ముత్తు. ఇందులో సూపర్ స్టార్ 2 పాత్రలు ధరించారు. జపాన్ భాషలో వెలువడ్డ ముత్తు డబ్బింగ్ వెర్షన్ ఆ దేశంలో సైతం రజనీకాంత్ కి అభిమానుల్ని సంపాదించింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఓ మలయాళ చిత్రం కథ తీసుకుని రజనీకాంత్ హావభావాలకు, అభినయానికి సరిపడేలా మార్పులు చేసి ముత్తు చిత్రాన్ని రవికుమార్ రూపొందించారు. దీని తెలుగు వర్షన్ కు మాటలు శ్రీరామకృష్ణ, పాటలు భువనచంద్ర రాశారు. రెహమాన్ సంగీతం సమకూర్చారు. గాయకుడు మనో ఈ చిత్రంలో తొలిసారిగా రజనీకాంత్ కు డబ్బింగ్ చెప్పారు. మనో గొంతులోని పదును సూపర్ స్టార్ కి నచ్చడంతో తర్వాతి చిత్రాల్లోనూ మనో గొంతే కొనసాగింది. ముత్తులో బాలుగారు, చిత్రగారు పాడిన కలగాలిలే ప్రేమ అనే పాటను స్వరాభిషేకంలో సమర్పించేందుకు వస్తున్నారు సింగర్ మల్లికార్జున్తో గీతామాధురి. కలగాలిలే ప్రేమ మనసులో మనసుల్లో కన్ను కొట్టి కొంటే వయసుల్లో తీపి తిక్క, హే తీపి తిక్క రేగే గుండెల్లో తేనె చుక్క రాలే వంపుల్లో ముత్తు ఇచ్చే ముద్దు ముడుపుల్లో పంచుకుందాం పక్క ఎల్లో. కలగాలిలే ప్రేమ మనసుల్లో
పచ్చిక పరుపే పరిచానే ముసుపడి మగతనమా నా మనసే నీకిచ్చానే కళ్ళలో రగిలిన ఆశ పెదవికి చేరాలి కలకాలిలే ప్రేమ మనసుల్లో కన్ను కొట్టే కొంటె వయసుల్లో తీపి తిక్క లా 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 ఏ ఏ ఏ తీపి తిక్క రేగి గుండెల్లో తేనె చుక్క రాలే వంపల్లో ముత్తు ఇచ్చే ముత్తు మూడు పుల్లో పంచుకుందా పక్క ఓయల్లో மாணிக்க விநாயகர் மலர் மகள் வாழும் மண்ணிலே நந்தன மகள் மலநாடு కన్ను కొట్టే అమ్మ కొట్టి కన్ను కొట్టే అమ్మ కొట్టి కన్ను కొట్ట కోక పుట్టి జతే కడతా జప్ప పట్టి కన్నే ఇచ్చే ముద్దు యమ చురుకు కవింతలే నోయ్ గది వరకు కవ్వించడం రాదు అది వరకు ఊనమా చెప్పి పరుపు కలగాలిలే ప్రేమ మనసుల్లో కన్ను కొట్టే కొంటే వయసుల్లో తీపి తిక్క రేగి గుండెల్లో తేనె చుక్క రాలే వంపల్లో ముత్తు ఇచ్చే ముత్తు మూడు పుల్లో పంచుకుందా పక్క ఓయల్లో కలగాలిలే ప్రేమ మనసుల్లో కన్ను కొట్టే కొంటే వయసుల్లో తీపి తిక్క రేగి గుండెల్లో తేనె చుక్క రాలే వంపల్లో ముత్తు ఇచ్చే ముత్తు మూడు పుల్లో పంచుకుందా పక్క ఓయల్లో ఓ మన తింగల్ కిడావో నల్ల కోమల తామర పూవో పూవెలిరణ్య మధోపరి పూర్ణేందు దండే నీలావో స్వరాభిషేకం కార్యక్రమంలో తర్వాత మనం వినబోతున్న పాట ప్రయోగాలకు వెనుకాడని విలక్షణ నటులు కమల్ హాసన్. అందుకు గొప్ప తార్కాణం 2008లో వచ్చిన దశావతారం. ఓ సైన్స్ ఫిక్షన్ రూపొందించే ఉద్దేశంతో కమల్ సొంతంగా కథ రాసుకున్నారు. అందులో 10 పాత్రలు ధరించేలా స్క్రీన్ ప్లే కూడా సిద్ధం చేసుకున్నారు. కెఎస్ రవికుమార్ కు దర్శకత్వాన్ని అప్పగించి చిత్రాన్ని ఓ బృహత్తర యజ్ఞంలా తమిళంలో పూర్తి చేసి తెలుగు, హిందీ వంటి భాషల్లోకి డబ్ చేశారు. తెలుగులో బాలు గారు కమల్ హాసన్ గారికి 10 రకాల గొంతులు మార్చి డబ్బింగ్ చెప్పారు. అలా దశావతారం 2008లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 1300 ప్రింట్స్ తో విడుదలై రికార్డ్ సృష్టించింది. చిత్రం 12వ శతాబ్దం నాటి చోళ చక్రవర్తి కులోత్తుంగుడికి రంగరాజు నంబియార్ అనే భక్తుడికి మధ్య జరిగిన ఘర్షణతో మొదలవుతుంది. దానికి సంబంధించిన తెలుగు వర్షన్ గీతాన్ని వెన్నెలకంటి గారు రాశారు. హిమేష్ రేష్మియా సంగీత సారథ్యంలో హరిహరన్ ఆలపించారు. రాయిని మాత్రం కంటే దేవుడు కానరాడు అనే ఆ ఉద్వేగభరిత గీతాన్ని నేటి స్వరాభిషేకంలో పాడేందుకు వస్తున్నారు దీపు.
నామము దాల్చు తలను మీకు వంచనులే, నిలువు నాన్నను చీల్చుతున్న మాట మార్చనులే. నిలువు నామము దాల్చు తలను మీకు వంచనులే, నిలువు నాన్నను చీల్చుతున్న మాట మార్చనులే. వీరశైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులే. ప్రభువు ఆనతికి జడిసే నాడు పడమట సూర్యుడు పొడవడులే. రాజ్యలక్ష్మీ నాథుడు శ్రీనివాసుడే, శ్రీనివాసుని వారసుడి విష్ణుదాసుడే. దేశాన్నేలే వారంతా రాజ్యరాసులే, రాజలకు రాజు ఈ రంగరాజనే. నీటిలోన ముంచినంత నీతి చావదులే, గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే. నీటిలోన ముంచినంత నీతి చావదులే, గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే. దిబ్బెల నార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా, నేలను ముంచే జడివానా ఆకాశాన్నే తడిపేనా. దైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట, దైవం కోసం పోరే సమయం లేదంట. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. స్వరాభిషేకంలో ఇంతవరకు హిట్ చిత్రాల దర్శకులు కెఎస్ రవికుమార్ గారు అందించిన సినిమాల్లోని కొన్ని పాటలు విన్నాం కదా. ఇప్పుడు సురేష్ కృష్ణ గారు అందించిన సినిమాల్లోని గీతాలను వినబోతున్నాం. ప్రాథమికంగా ఆయన తమిళ దర్శకుడు, కానీ తన కెరీర్లో వరుసగా 2వ చిత్రాన్ని 3వ చిత్రాన్ని కూడా తెలుగులోనే తీశారు. అంతేకాదు తొలి తెలుగు చిత్రం ప్రేమతో నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయనే బహుభాషా చిత్రాల దర్శకుడు సురేష్ కృష్ణ. సురేష్ సంస్థ ద్వారా తెలుగువారికి పరిచయమైన సురేష్ కృష్ణ ప్రేమతో ఆరంభించి ఇంద్రుడు చంద్రుడు, ధర్మచక్రం, అమ్మ, మాస్టర్, డాడీ, ఆటో డ్రైవర్, రాయలసీమ రామన్న చౌదరి, మా అశోక్ గాడి లవ్ స్టోరీ, రాఘవేంద్ర, భద్రాద్రి రాముడు, అస్త్రం, మేస్త్రి లాంటి చిత్రాలను తెలుగులో తీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో ఆయన తమిళంలో తీసిన భాష ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది. నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లే అంటూ రజనీ డైలాగ్తో తాను సాధించిన విజయానికి గుర్తుగా సురేష్ కృష్ణ మై డేస్ విత్ భాషా పేరుతో పుస్తకాన్ని కూడా రాశారు. బహుభాషా చిత్రాల దర్శకుడు సురేష్ కృష్ణ చిత్రాల్లోని కొన్ని హిట్ సాంగ్స్ని మీకు సమర్పిస్తోంది నేటి మీ స్వరాభిషేకం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి, సిమ్రన్ జంటగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం డాడీ. భూపతి రాజా కథకు సత్యానంద్ మాటలు సమకూర్చిన ఈ చిత్రం 2001 అక్టోబర్ 4న విడుదలైంది. డాడీలో చిరంజీవి ధరించిన పాత్రను ఆయన అభినయానికి తగిన అంశాలతో, తండ్రి కూతుళ్ల మధ్య ఉద్వేగాన్ని పండించే సన్నివేశాలతో తీర్చిదిద్దారు. నాటి బాలనటి అనుష్క మల్హోత్రా ద్విపాత్రాభినయం ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. కథకు కీలకమైన హీరో కుమార్తెలు ఐశ్వర్య, అక్షయ పాత్రల్లో ఆ చిన్నారి ప్రేక్షకులకు బాగా చేరువైంది. తండ్రి కుమార్తెల అనుబంధాన్ని సూచించే అందమైన ఓ వానపాట డాడీలో ఉంది. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ గారు రాసిన ఈ గీతాన్ని సంగీత దర్శకుడు ఎస్ఏ రాజ్ కుమార్ స్వరకల్పనలో ఉదిత్ నారాయణ్, చిత్ర వైశాలి ఆలపించారు.
మరి ఆ పాట జల్లును ఈ వేదికపై కురిపించడానికి వస్తున్నారు యాజిన్ నిజార్, దామిని. వాన వాన తేనెల వాన, వాన వాన వెన్నెల వాన, కురవని కురవని నే నిలువున కరగని, పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో, తడిసి తడిసిపోని మడి మురిసి మురిసిపోని, తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని, చిరు చిరు పలుకుల చిలుకులలో బిరబిర పరుగుల వరదలలో, తడిసి తడిసిపోని మడి మురిసి మురిసిపోని, వాన వాన వెన్నెల వాన, వాన వాన వెన్నెల వాన. హైలా 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 లారే, హైలా 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 రే, హైలా 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 లారే, హైలా 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 రే. Do re mi fa sa. ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరుపొచ్చే, పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన చిగురొచ్చే, ఉల్లి బుజ్జి వాన దేవతొచ్చే గుండె పైన నీళ్ళు చల్లి లాల పొసనేడే, గల్లు గల్లు గాలి దేవతొచ్చే జీవితాన ప్రేమ జల్లి లాలి పాట పాడే. శ్రవణాలు రాణి వచ్చి ఉన్న చీకు చింత చీకట్లన్నీ కడిగే, ఇంకా ఇంకా ఏం కావాలో అడిగే, మధురంగా కథే సాగుతుంటే మన బెంగ ఇలా కరుగుతుంటే, వేగంగా కలే తీరుతుంటే యాగంగా ఇలకు జారుతుంటే, తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని, వాన వాన తేనెల వాన, వాన వాన వెన్నెల వాన, గరి సని సా గరి సని సా గరి సని సని దప మా, గరి సని సా గరి సని సా గరి సని సని దప మా. చిన్నతనం ముందరికొచ్చే పెద్దరికం మరుపొచ్చే, ఏటిగట్లు ఎదురుగా వచ్చే ఇసుక గూళ్ళు గుర్తొచ్చే, కారుమబ్బు నీరు చిందుతుంటే కాగితాల పడవాలన్న కంటి ముందుకొచ్చే, నీటిలోన ఆటలాడుతుంటే అమ్మ నోటి తీపి తిట్లు జ్ఞాపకానికొచ్చే, బయట పొంగి పడుగు కాగా ఈ చాటు చాటు ఎంతో ఎంతో ఇరుకే, ఏమైందంటే నీకు నాకు ఇరుకే, ఒక్కటిగా ఇలా పక్కనుంటే ఇద్దరమై సదా సర్దుకుంటూ, గురుది ఒకే ప్రాణమంటూ ముద్దులతో కథే రాసుకుంటూ, తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని, వాన వాన తేనెల వాన, వాన వాన వెన్నెల వాన, కురవని కురవని నే నిలువున కరగని, పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో, బాలమేఘమాలికలో జాలువారు తొలకరిలో, తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని, తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని.
స్వరాభిషేకంలో తర్వాతి పాట. ఎప్పటికప్పుడు తనదైన స్టైల్ అండ్ మేనరిజమ్స్ తో అలరించే సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్శకుడు సురేష్ కృష్ణ అన్నామలైతో శుభారంభం చేశారు. కాకపోతే వారి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం వీర తమిళ ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో లేదు. దాంతో దర్శకుడు సురేష్ కృష్ణ పట్టుబట్టి తీసిన మూడో చిత్రం భాష. ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే అని బల్ల గుద్ది మరీ విజయం సాధించింది ఈ చిత్రం. రజనీకాంత్ నగ్మా జోడీగా నటించిన భాష రజనీ అభిమానులు కోరుకున్న మృష్టాన్న భోజనంలా తయారైంది. 1995లో వచ్చిన భాష తెలుగులో సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇందులో వెన్నెలకంటి రాసిన పాటలకు మంచి ఆదరణ లభించింది. జేమ్స్ బాండ్ తరహాలో రజనీకాంత్ స్టైల్ ని ఎలివేట్ చేసేలా దేవా స్వరపరిచిన గీతాన్ని బాలుగారు చిత్రగారు పాడారు. ఇక్కడ స్వరాభిషేకంలో ఆ స్టైల్ ఎలాంటిదో పాటలో చెప్పడానికి వేదిక మీదకి వస్తున్న గాయకులు మనో, విష్ణుప్రియ. ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు నాదిలే ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు నాదిలే అరే టచ్ ఇంకా టచ్ మీ కిస్ ఇంకా కిస్ మీ సిగ్గుపడుతు పిల్ల ఈడు అందినట్టు మీ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా నీ స్టైల్ కోరు పిల్ల నేనురా. రాత్రికి అందం రాసి ఇస్తావని పక్కేశా అలపులేని ఆట ఉండని తలుపులని తీసేసా మూడొచ్చి ఒళ్ళంతా వలపు షాకు కొట్టింది ఈడొచ్చి ఆడేడు చిలిపి చీమ కొట్టింది సుక్కే చిక్కింది కిక్కే ఎక్కింది లుక్కే బాణమల్లె ఎక్కు పెట్టి వేసింది సిగ్గి చిప్పాడు అంటే తోపాడు మోగే విచ్చి వేళ మోజని తోపాడు అది అల్లని చెరిగి సిరిమల్లెలు నలిగి జత గిల్లిన బిరజల్లులు బిరజల్లిన వేళ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా నీ స్టైల్ కోరు పిల్ల నేనురా. ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు నాదిలే.
మచ్చికైన మంచానికి మదనుడు వేరవలా అచ్చమైన సోకంతా గుచ్చి గుచ్చి చూడాలా పచ్చగొట్టి బొగ్గులకి తేనె ముద్దులివ్వయ్యో అచ్చొచ్చిన చిన్నదాని అందమంతా నాదయ్యో లోవే పుట్టింది చెవుమంటుంది పువ్వుల పక్క వేసి ఎవరు రమ్మంది సోకే ఉన్నది ఓకే అన్నది చీకటి ఆకలేదు రేపు పిల్లమన్నది అరే ఆగదే మనసు తెగరేగిన వయసు ఇక తీయగ తీయగ విరిరేగిన సొగసు స్టైల్ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా నీ స్టైల్ కోరు పిల్లని నూరా ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు నాదిలే ఓ టచ్ 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 ఇంకా టచ్ మీ కిస్ 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 ఇంకా కిస్ మీ సిక్కుపడని పిల్ల ఏడు అంది అగ్గమి స్టైల్ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా నీ స్టైల్ కోరు పిల్లని నూరా అరే వా ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే ఈ ఫిగరు కోరు పొగరు నాదిలే దర్శకుడు సురేష్ కృష్ణ తెలుగులో తొలి ప్రయత్నం రాజేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై సురేష్ రామనాయుడు నిర్మించిన ప్రేమ 1989 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ స్టోరీ లైన్ రాసుకుని అనంత్తో కలిసి స్క్రీన్ ప్లే రూపొందించారు. ఆచార్య ఆత్రేయ మాటలు పాటలు రాశారు. వెంకటేష్ రేవతి జంటగా నటించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం 4 నంది పురస్కారాలు గెలుచుకుంది. తెలుగులో విషాదాంతాన్ని హిందీలో సుఖాంతం చేస్తూ సురేష్ కృష్ణ లవ్ పేరుతో సల్మాన్ ఖాన్ రేవతి జంటగా ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించారు. కానీ తెలుగు వెర్షన్లోని ఫీల్ హిందీలో రాలేదంటూ సమీక్షలు వచ్చాయి. ప్రేమలో జనం నోట బాగా వినిపించిన మెలోడీ ఈనాడే ఏదో అయ్యింది అనే పాట. ఈ పాట ఒరిజినల్ బాలుగారు చిత్రగారు పాడారు. మరి ఆ గీతాన్ని ఈ రోజు మనకి వినిపించబోతున్న గాయకులు కారుణ్య, సాహితి. అనుభవం మరలా రానిది ఆనంద రాగం మోగింది అందాల లోకం రమ్మంది నింగి నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది నింగి నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది అది నా సొమ్ము
డార్లింగ్ ప్రభాస్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాఘవేంద్ర. సమాజంలో అన్యాయాలపై తిరగబడే యాంగ్రీ యంగ్ మ్యాన్ ప్రభాస్, ఆయనకు జోడీగా అంశు నటించారు. దూకుడుగా ఉండే హీరో ఓ బలమైన సంఘటన వల్ల పరమ శాంతమూర్తిగా మారి మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ఓ సన్యాసిలాగా జీవిస్తాడు. మళ్ళీ మరో సంఘటనతో అక్రమార్కుల మీద ఎలా జూలు విదిల్చాడో దర్శకులు ఇందులో చూపించారు. మురళీమోహన్, ప్రభా హీరోకి తల్లిదండ్రులుగా నటించిన రాఘవేంద్ర చిత్రానికి సంగీతం సమకూర్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని స్తుతిస్తూ వేటూరి రాసిన గీతానికి స్వరరచన చేశారు. శ్రేయా ఘోషల్ శ్రావ్యంగా ఆలపించిన ఆ భక్తిరస గీతాన్ని ఈ వేదికపై మనకి వినిపించబోతోంది హరిప్రియ. हे मंत्रालय दीपा श्री राघवेंद्र गुरुनाथा प्रभो शक्ति सांद्रा हरिनाम गान गीता नी तुंगभद्रमा पापाले कड़गंगा तुंगा जलाल सेवा तुलसी दलाल पूजा अंदुको मोगे वेला मा दुराश रेगे वेला नी भजने मा ब्रतुकै पोनीवा पदाल वाले वेला नी पदालु पाडे वेला नी चरणं मा शरणं कानीवा मनसु चल्లని हिमवंत भवमु तीर्चरा भगवंत महिनि दाचिन महिमंत मरल चूपु వినాశకాలంలోన ధనాశ పుడితేలోన నీ పిలుపే మా మరుపై పోతుంటే
శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా తుంగా జలాల సేవా తులసీ దళాల పూజ అందుకో. స్వరాభిషేకంలో తర్వాతి పాట మూవీ మొఘల్ డి రామానాయుడు గారి సురేష్ సంస్థ బ్యానర్లో ప్రేమ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు సురేష్ కృష్ణకి శుభారంభమే లభించింది. నిర్మాత రామానాయుడు తమ తర్వాతి చిత్రాన్ని కూడా ఆయనకే అప్పగించారు. అదే 1989లో కమల్ హాసన్ వృద్ధుడిగా యువకుడిగా 2 పాత్రల్లో నటించిన ఇంద్రుడు చంద్రుడు. ఆయన తెలుగులో నేరుగా నటించి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఇంద్రుడు చంద్రుడు కూడా మంచి మార్కులు సంపాదించుకుంది. ఇందులో వృద్ధ పాత్ర కోసం నచ్చిన ఫుడ్డు పాటను కమల్ వాయిస్ తో మ్యాచ్ చేసేందుకు బాలుగారు బాగా గొంతు మార్చి పాడారు. దాని ప్రభావంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇక అదే చిత్రంలో యువ కమల్ పాత్ర కోసం బాలుగారు జానకి గారితో కలిసి ఇళయరాజా గారు స్వరాలు కూర్చిన ఓ అందమైన డ్యూయట్ పాడారు. వేటూరి గారి కలం పలికిన ఆ సంధ్యారాగపు సరిగమల్ని ఈ స్వరాభిషేకం వేదికపై మనకు వినిపించేందుకు వస్తున్నారు మల్లికార్జున్, శ్రీమతి కల్పన. దుమ్ 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 చికిచి దుమ్ 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 చి దుమ్ 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 చికిచి సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో డోరే మీ రాగాల జోరే మీ దాసాదాన ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు నడుములో చిలకలులికి పడినులే కనుల కనుల నడుమలో కలల సుడులు తిరిగిలే పెదవి పెదవి తడుపులు వలపు మధువు తొణికెలే తనువు తనువు కుదుపులు తమకమొకటి మెరిసెలే సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా కన్నెలో సోయగాలు కంటితోనే సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు డోరే మీ రాగాల జోరే మీ దాసాదాన ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలు సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు
రాగపు సరిగమలో తొలి కలయికలు సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో డోరేమి రాగాల జోరేమి ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు సురేష్ సంస్థ వారికి దర్శకులు సురేష్ కృష్ణ చేసిన 3వ చిత్రం ధర్మచక్రం. 1996లో వెలువడ్డ ఈ సినిమాకి దర్శకుడే మూల కథని, చిత్రానువాదాన్ని రూపొందించగా ప్రముఖ రచయిత ఎంవిఎస్ హరనాథరావు సంభాషణలు సమకూర్చారు. లోగడ సురేష్ సంస్థ నిర్మించిన తాజ్మహల్ చిత్రం ద్వారా పరిచయమైన చంద్రబోస్ గారి గీతాలకు స్వరాలు కూర్చున్న ఎంఎం శ్రీలేఖ గారే ధర్మచక్రం చిత్రానికి కూడా సంగీతాన్ని నిర్వహించారు. వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రంలో జయదేవుడి అష్టపది ధీర సమీరే యమునా తీరే పల్లవిని తీసుకుని వేటూరి గారు ఓ అందమైన పాట రాశారు. ఆ గీతాన్ని బాలుగారు, చిత్రగారు యమునా తీర మలయా సమీరంలాగా ఆలపించారు. ఆ మందమారుత మధుర గానాన్ని నేటి స్వరాభిషేకం డైరెక్టర్ స్పెషల్స్ లో మనకి వినిపించబోతోంది మనో గారు, దామిని. సమీపే ప్రేమ కలాపే చెలి తగున రసకేళి ఆకాశమే నా హత్తుగా నీ కోసం వచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా గిచ్చి నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగున రసకేళి వేటాడుకుంటున్నానే నిన్నే మొట్టి మరగులు సెగలో తిరగబడి మడమ తగులు వగలో చిగురు వణుకు తడిలో మదనుడికి పొగరు పెరిగే పొదలో కోరికపోతుల్లో నా పేరంటాలే ఆడే వేళ ధీర సమీరే యమునా తీరే వలచితి నీ వనమాలి గ్రామ సమీపే ప్రేమ కళాపే ప్రియతగుణ రసకే
మెరిసే బొడిలో ఎద కరిగి తపన పెరుగు బడిలో మనువు కుదిరి మదిలో ఇంకెప్పుడు చనువు మొదలు గదిలో వారారు సందెల్లో నా వయ్యారాలే దాటే వేళ ధీరసమీరే యమునా తీరే వలచితి నేవనమాలి గ్రామ సమీపే ప్రేమ కళాపే చిరితగుణ రసకేళి ఆకాశమే నా హద్దుగా నీకోసము చాముతుగా తెచ్చానురా మెచ్చానురా గిచ్చి నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగున రసకేళి. ద్విపాత్రాభినయ చిత్రాల్లో సాధారణంగా 2 రకాలుంటాయి. మొదటి రకం చిత్రాల్లో పోలికలతో పనిలేదు. ఓ నటుడు లేదా నటి వైవిధ్యం కోసం 2 రకాల పాత్రల్ని ధరిస్తారు. రెండో రకం అలా కాదు. ఒకే పోలికలున్న 2 పాత్రలు కథను మలుపు తిప్పుతూ క్లైమాక్స్ దాకా నడిపిస్తాయి. ఈ రెండో రకానికి చెందిన చిత్రమే ఇంద్రుడు చంద్రుడు. ఈ మూవీకి పరుచూరి బ్రదర్స్ కథ మాటలు రాస్తే కమల్ హాసన్ స్క్రీన్ ప్లే రాశారు. వయసు మళ్లిన క్రూరుడైన మేయర్ రాయుడు పాత్రలో తాను కాకుండా కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించేలా కమల్ తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది. నమ్మక ద్రోహుల నిజస్వరూపాలు తెలుసుకుని పశ్చాత్తాపం చెంది కట్టుకున్న భార్యను కన్న సంతానాన్ని చెరదీసేందుకు వెళ్లిన రాయుడు తన చిన్న కూతురికి కథ చెబుతూ జోలపాడే ఘట్టంలో కమల్ హాసన్ అద్భుతంగా నటించారు. ఆ సందర్భం కోసం సిరివెన్నెల రాసిన గీతం, బాలుగారి గానం, ఇళయరాజా స్వరాలు సన్నివేశాన్ని పండించాయి. విన్న ప్రతిసారి శ్రోతల్ని జో కొట్టే ఆ లాలిజో పాటతో వేదిక మీదకి వస్తున్న గాయకుడు శ్రీకృష్ణ. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి. తెలుసా ఈ ఊసు చెబుతా తలవూచు కాపురం చేస్తున్నా పావురం ఒకటుంది. హాలిని కాదంది కాకిని కూడింది. అంతలో ఏమైంది అడగవే పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి. మాయలే నమ్మింది బోయతో పోయింది. దయ్యమే పూనిందో రాయిలా మారింది. వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే తప్పిదం తెలిసింది. ముప్పునే చూసింది కన్నులే విప్పింది. గండమే తప్పింది. ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి.
హుషారు గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోశారు నేరం నాదైనా భారం నీపైనా తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా తల్లిలా మన్నించు మెల్లగా దండించు కాళిలా మారమ్మ కాలితో తన్నమ్మ బుద్ధిలో లోపాలే దిద్దుకోనివమ్మా లాలీజు లాలీజు ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి స్వరాభిషేకంలో ఇప్పుడు ఎస్జే సూర్య గారు రూపొందించిన సినిమాలోని పాటలు విందాం. ముందుగా ఎస్జే సూర్య గారి గురించి ఓ నక్షత్రం. పూర్తి పేరు ఎస్ జస్టిన్ సెల్వరాజ్. స్క్రీన్ నేమ్ ఎస్జే సూర్య. తమిళనాడులో జన్మించిన సూర్య దుబాయ్లో స్కూల్ చదువు పూర్తి చేసి చెన్నైలో డిగ్రీ చేశారు. అనేక భాషలు మాట్లాడే నైపుణ్యాన్ని సంతరించుకొని సినిమాల్లోకి ప్రవేశించారు. భారతీరాజా వంటి సీనియర్ల వద్ద పనిచేస్తూ చిన్నా చితకా వేషాలు వేశారు. కథలు చెప్పారు, మాటలు పాటలు రాశారు, నేపథ్యగానం చేశారు. సొంతంగా 3 చిత్రాలు నిర్మించారు కూడా. 1999లో వాలి చిత్రానికి మెగాఫోన్ పట్టిన సూర్యకి తమిళ, తెలుగు భాషల్లో మెగా హిట్ అందించిన చిత్రం ఖుషి. పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగువారికి పరిచయమైన సూర్య నాని, కొమరంపులి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్లో ప్రతినాయకుడి పాత్ర ధరించారు. ఈ నేపథ్యంలో ఎస్జే సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లోని కొన్ని పాటల్ని స్వరాభిషేకం మీకందిస్తోంది. ఎస్జే సూర్య దర్శకత్వంలో నిర్మాత ఏఎం రత్నం తమిళంలో నిర్మించిన చిత్రం ఖుషి. విజయ్, జ్యోతిక జంటగా నటించిన ఈ చిత్రం 2000లో విడుదలై ఘన విజయం సాధించింది. 2001లో అదే కథను పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి అనుగుణంగా మార్పులు చేసి రాజేంద్ర కుమార్ సంభాషణలతో భూమిక కథానాయికగా తెలుగులో నిర్మించిన ఏఎం రత్నం ఇక్కడ కూడా విజయాన్ని సొంతం చేసుకున్నారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రంలో కేకే పాడిన హిందీ పాట, మురళీ పాడిన ఆడువారి మాటలకు రీమిక్స్ అదనపు ఆకర్షణలు కాగా, చంద్రబోస్ రాసిన అమ్మాయే సన్నగా బాగా పాపులర్ అయింది. సరదాగా సాగే ఈ కుర్రకారు పాటలో కవిలోని భావుకత అరనవ్వు నవ్వింది. వలపుల వ్యవసాయం చేసింది. అమ్మాయి రూపును ముఖచిత్రంగా అభివర్ణించింది. అవును మరి, రాసే ప్రతి పాటలోనూ ప్రత్యేకత చూపించడంలో చంద్రబోస్ గారి ముద్ర తప్పకుండా కనిపిస్తుంది. సినిమాలో ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి పాడిన ఆ పాటతో స్వరాభిషేకం వేదికపైకి వస్తున్నారు యాజిన్ నిజార్ సాహితీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మది తప్పి కుర్రాళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మది తప్పి కుర్రాళే మంచాన పడ్డారే.
ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయలే ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే ప్రేమే తోడుంటే పామైనా తాడేలే ప్రేమే వెంటుంటే రాయైనా పరమేలే నీ ఒంట్లో ముచ్చెమటైన నా పాలిట పన్నీరే నువ్విచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారంజే ఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీవేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మది తప్పి కుర్రాలే మంచాన పడ్డారే చేయించే తల స్నానం ఎండల్లో నీ రెండల్లో నీ చెలిమే చలివేంద్రం మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవి కిరణం పులకింతలే మొలకెత్తగా పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మది తప్పి కుర్రాలే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా వాడే చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే ఎస్జే సూర్య దర్శకత్వంలో వచ్చిన మరో ప్రేమ కథా చిత్రం నాని 2004లో వెలువడ్డ నాని సినిమాలో మహేష్ బాబు అమిషా పటేల్ జంటగా నటించారు. ఎస్జే సూర్య రాసిన కథకు శోభన్ సంభాషణలు సమకూర్చారు. సూపర్ స్టార్ కృష్ణ గారి సమర్పణలో మహేష్ బాబు సోదరి మంజుల ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నేపథ్య గాయని గోపికా పూర్ణిమ కథానాయిక అమీషా పటేల్ కు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఏఆర్ రెహమాన్ స్వర నిర్దేశకత్వంలో వెలువడిన నానిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక పాటను రచయిత చంద్రబోస్ గారు రాయడం జరిగింది. ఏటా మాతృదినోత్సవం నాడు విధిగా వినిపించే ఆ పాటను తల్లిగారిని విపరీతంగా ఆరాధించే రెహమాన్ గారు కూడా మెచ్చుకున్నారట. మదర్ సెంటిమెంట్ ను మృదు మధురంగా రంగరించిన ఆ గీతాన్ని ఉన్నికృష్ణన్ సాధనా సర్గం అతి మధురంగా ఆలపించారు. అమ్మ ప్రేమలోని తీయదనాన్ని, అమ్మ అనే పదంలోని ఆ కమ్మదనాన్ని ఈ స్వరాభిషేకం వేదికపై మనతో పంచుకోవడానికి వస్తున్న గాయని గాయకులు దీపు, హరిప్రియ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా,
ఎనలేని జాలి గుణమే అమ్మా నడిపించే దీపం అమ్మా కరుణించే కోపం అమ్మా వరమిచ్చే తీపి శాపం అమ్మా నాలి అమ్మగా తుండగా జోలాలి పాడనా కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ నిర్మాత ఏఎం రత్నం గారికి సినీ గీత రచనలోనూ ప్రవేశం ఉంది. తమిళం నుంచి తెలుగులో అనువాద చిత్రం కావచ్చు, నేరుగా తీసిన చిత్రం కావచ్చు, తమ సొంత సంస్థ శ్రీ సూర్య మూవీస్ పతాకంపై వచ్చిన చిత్రాల్లో రత్నం గారు కొన్ని పాటలు రాశారు. తమిళంలో తాను నిర్మించిన ఖుషిని ఎస్జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ భూమిక ప్రధాన పాత్రల్లో తెలుగులో నిర్మించినప్పుడు కూడా ఏఎం రత్నం కలల ఒడిలో కరిగిపోయే చెలియా పాటను రాశారు. చిత్ర విజయంతో పాటు ఆడియో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మణిశర్మ స్వర సారథ్యంలో జీన్ శ్రీనివాస్, హరిణి పాడిన ఆ ట్రెండీ సాంగ్ అప్పట్లో బాగా వినిపించేది. ఆ యుగళ గీతాన్ని నేటి స్వరాభిషేకం డైరెక్టర్ స్పెషల్స్ లో మనకి వినిపించబోతున్నారు కారుణ్య, శ్రీమతి కల్పన. చలియా చలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము కోపాలు పాపాలు మనకేలా సరదాగా కాలాన్ని గడపాలా చలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము
పూగా నే పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే. అయితే గాలి గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా? రాళ్లల్లో శిల్పం లోపల దాగున్న పులి తాకంగా వెలిసెనులే. అయితే పులియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా? ఈ వివరం తెలిపేది ఎవరంట, వ్యవహారం తీర్చేది ఎవరంట? కన్నుల్లో కదిలేటి కలలంట, ఊహల్లో ఊగేటి ఊసంట. చలియ చలియా చిరుకోపమా నీలి మేఘాలు చిరుగాలిని ఢీకొంటే మబ్బువానల్లే మారునులే. దీన్ని గొడవేననుకోమననా లేక నైజం అనుకోనా? మౌన రాగాలు రెండు కళ్ళను ఢీకొంటే ప్రేమ వాగల్లే పొంగునులే. దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా? ఈ వివరం తెలిపేది ఎవరంట, వ్యవహారం తీర్చేది ఎవరంట? అధరాలు చెప్పేటి కథలంట, హృదయంలో మిగిలేటి వలపంట. చలియ చలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము. స్వరాభిషేకంలో దర్శకుల స్పెషల్లో భాగంగా ఇవాళ ఈ వేదికపై సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ సురేష్ కృష్ణ గారు, కెఎస్ రవికుమార్ గారు, ఎస్జే సూర్య గారు అందించిన సినిమాల్లోని పాటలు విన్నాం కదా. వచ్చే వారం మరిన్ని మధురమైన పాటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.